కష్టపడి పాలు కలుపుకొచ్చింది నువ్వు కదా. నీ పేరు చెప్పకుండా నా పేరు చెప్పడం ఎందుకు? నీ పేరే చెప్తాను. అను అది వద్దమ్మా. నా పేరు చెప్తే మీ నాన్న ఈ పాలు తాగరు. ఎందుకు పిన్ని? నువ్వంటే అంత కోపమా అందరికీ? అదంతా చెప్పలేనులే గాని ఇప్పుడు మనకు కావాల్సింది ఆ పాలు డాడీ కడుపులో పడాలి. నువ్వు తీసుకెళ్ళిస్తే మీ డాడీ ఖచ్చితంగా తాగుతారు. వెళ్ళిచ్చేయమ్మా. అలాగే పిన్ని. ఇదిగో నేనిచ్చానని ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. సరేలే, చెప్పను. బావా, నీ కూతురు మత్తు మందు కలిపిన పాల గ్లాస్తో నీ దగ్గరకు వస్తుంది. నువ్వు రెడీగా ఉండు. ఏంటమ్మా? డాడీ, నీకోసం పాలు తీసుకొచ్చాను. కిచెన్లోకి వెళ్ళి పాలు కలిపావా? ఆశ్చర్యంగా ఉంది. ఏంటి డాడీ, నేను నీకోసం పాలు కలపకూడదా? నేను ఇవ్వకూడదా? ఇంట్లో మమ్మీ లేదు. నీ మంచి చెడు చూసుకోవడానికి ఉన్నది వాణి, ఆ తర్వాత నేనే. నా బంగారం నువ్వు మొదటిసారి ఇలా పాలు తీసుకొచ్చి ఇస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఇలా ఇవ్వు. తాగు బావా, తాగు. నీకు మెల్లగా మత్తొస్తుంది. ఆ మత్తులో ఏం చేస్తావో నీకే తెలియదు. థ్యాంక్స్ అమ్మా. ఓకే డాడీ. పిన్ని, డాడీకి పాలిచ్చేశాను, తాగేశాడు. ఇప్పుడు హ్యాపీయా? డబుల్ హ్యాపీ. నువ్వు వెళ్ళి పడుకో. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఏం జరిగింది? మౌనిక, అది నాకు మత్తుగా అనిపిస్తుంది. నీ మత్తు నేను వదిలిస్తానులే బావా. నువ్వు నా కళ్ళలోకి చూడు. కొంచెం 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 దగ్గరైపో. కొంటె కొంటె చూపు చూసి నాపై వాలిపో. కొంచెం 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 దగ్గరైపో. కొంటె కొంటె చూపు చూసి నాపై వాలిపో.